కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన సునీల్ యాదవ్ తన నివాసాన్ని చూసి ఈడీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన ఇంటి నుంచి ఈడీ అధికారులు ఎలాంటి డబ్బు కానీ పత్రాలు కానీ తీసుకెళ్లలేదని చెప్పారు. తనకు ఆస్తులు, పెట్రోల్ బంకులు, కార్లు, బంగ్లాలు ఏవీ లేవని పేర్కొన్నారు. ఈడీ సోదాల నేపథ్యంలో సునీల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నా ఇంటిపైన ఈడీ సోదాల గురించి జరుగుతున్నటువంటి చెకింగ్ల గురించి సచివాలయంతో నా ఇంటి దగ్గరికి వచ్చి చెకింగ్ చేశారని ఒకే ఒక కారణంతో మొత్తం మీడియాలో చెక్కలు కొడుతున్న వార్త గురించి మీకు తెలియజేసినటువంటి వార్త ఒకటే ఉంది. ఏంటి అంటే ఉదయం 6 నుండి పొద్దున 11 వరకు 5 గంటల వరకు క్షుణ్ణంగా ప్రతిదీ పరిశీలించి ఈడీ అధికారులు అయితేనేమి వచ్చినటువంటి వాళ్ళతో పాటు వచ్చినటువంటి అధికారులు అయితేనేమి ఆశ్చర్య కలిగించినటువంటి వార్త ఏంటంటే సునీల్ యాదవ్ ఇంట్లో ఉన్నాడా, సునీల్ యాదవ్ వేరే ఇల్లా లేదా ఈ ఇల్లా అని అడిగారని వార్త విన్నాను. వాళ్లకు నా కుటుంబ సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరైతేనేమి సహకరించడం అయితే జరిగింది. 5 గంటల పాటు విచారణ అయితే జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో జరుగుతున్నటువంటి సిబిఐ ఎంక్వైరీ అయినా, జరుగుతున్న ఎంక్వైరీ అయినా, కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ అయినా ప్రతిదీ నేను సానుకూలంగా సహకరిస్తూనే ఉన్నా, స్పందిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ తప్పు నేను చేయలేదని మొదటి నుండి చెప్తూనే ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నా. ప్రతి ఎంక్వైరీకైనా, ప్రతి విచారణకైనా, ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమే అని చెప్తున్నా. గతంలో కూడా చెప్పా, సిబిఐ వారి కోర్టులో కూడా నా అఫిడవిట్ రూపంలో ప్రతి ఒక్కటి తెలియజేశా. ఈ వార్తను పెట్టుకొని అడ్డం పెట్టుకొని నా మీద కక్షలు కట్టడం ఇంకోటి నేను తప్పు చేయలేదు కాబట్టి ఇలాంటి మీడియాలైనా ఏ విచారణకైనా న్యాయబద్ధంగా న్యాయస్థానంలో కూడా తొందరలో విచారణ మొదలవుతుందనే ఉద్దేశంతోనే సిద్ధంగానే ఉన్నా. తప్పు చేసింటే ఆ రోజు న్యాయస్థానంలో తెలియజేస్తుంది. కానీ బట్ ఈ చక్కెర్లు కొడుతూ కొంతమంది మీడియా పత్రికలు అయితేనేమి, ఇంకోరైతేనేమి అదుపులోకి తీసుకున్నారు, చక్కెర్లు కొడుతున్నారు. ఇక కొంచెం డబ్బు దొరికింది, ఇలాంటి వార్తలు రాయడం మానుకోవాలని